హలో అండి. దొండకాయ ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం ఇవన్నీ ఉన్న ఒక మంచి కూరగాయ ఇది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇందులో ఉన్నాయి. కొంతమందికి ఇది రుచి నచ్చకపోవచ్చు, లేదంటే మందబుద్ధి వస్తుంది అనే అపోహతోటి కూడా కొంతమంది దీన్ని తీసుకోవడం మానేస్తూ ఉంటారు. కానీ అది వట్టి అపోహ మాత్రమే. నిజానికి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి మనకి జీర్ణక్రియకు కూడా చాలా ఉపయోగపడి కాన్స్టిపేషన్ లేకుండా చేసి ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక మంచి వెజిటేబుల్ ఇది. నేను ఈరోజు కూర పొడి వేసి ఈ దొండకాయ కూరని చూపించబోతున్నాను. కూర పొడి కోసం ముందుగా బాండీలో నూనె వేసి మెంతులు, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగనిచ్చాను. అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేయాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు ధనియాలు, జీలకర్ర వేసి అవి కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి కూడా వేసేసి ఉప్పు వేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఒకటి 2 సార్లకు ఉపయోగపడుతుంది ఈ చేసిన పొడి. ఒకవేళ మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలి, ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం నూనె వేయకుండా విడివిడిగా ఒక్కొక్క ఐటమ్ని, అంటే పల్లీలు విడిగా, ఎండుమిర్చి విడిగా, శనగపప్పు విడిగా, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా విడివిడిగా వేయించుకుని అన్నీ కలిపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకుంటే అది మనకి ఒక 1 నెల రోజులు కూడా ఉంటుంది ఫ్రెష్గానే. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నాను పొడిని. కావాలంటే చింతపండు కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేయట్లేదు ఈ కూర పొడిలో. క్వాంటిటీస్ కూడా మనకు ఒకవేళ కమ్మదనం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే శనగపప్పు, మినప్పప్పు క్వాంటిటీస్ ఇంకొంచెం పెంచుకోవచ్చు. లేదంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. నేనైతే అవి వేయట్లేదు. అది బాండీలో మళ్ళీ మనం కొంచెం నూనె వేసి దొండకాయ ముక్కలన్నిటినీ వేసేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి కొంచెం దొండకాయలకి సరిపడగా ఉప్పు వేస్తున్నాను. కూరపొడిలో కూడా కొంచెం ఉప్పు వేసాను. ఇది మూత పెట్టి నిదానంగా మగ్గించి ఇవన్నీ వేగిపోయిన తర్వాత కూరపొడి వేసి కలిపేసేస్తే ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మెంతి కారం కూర రెడీ. ధనియాల కారం అనొచ్చు, మెంతి కారం అనొచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, అలాగే రోటీస్లోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.